తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటక సీఎల్పీ భేటీ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నేతగా డీకే శివకుమార్ను ఎన్నుకోనున్నారు. జూన్ 3న శివకుమార్ కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం బెంగళూరులోని విధాన సౌధ వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు, మన వెనక కనిపిస్తున్నది విధాన సౌధ. ఈ విధాన సౌధలో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎగ్జాక్ట్గా 4 o'clockకి ఉంటుందని చెప్పి నిన్ననే ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక 4 మినహా 4 ఎమ్మెల్యేలు వివిధ కారణాల వల్ల తాము రాలేమని చెప్పి అధిష్టానానికి ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధాన సౌధకు చేరుకొని ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మీటింగ్ జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ సభాపక్ష నేతగా డీకే శివకుమార్ని ఎన్నుకోనున్నారు. ఆయన ఎన్నిక లాంఛనంగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా అధిష్టానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇది కూడా లాంఛనంగానే జరుగుతోంది. అయితే ఈ ఏర్పాట్లని అధిష్టానం నుంచి కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ఈ ఇద్దరు కూడా ఇప్పటికే ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వారు ఈ సమావేశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నిక కూడా ఇది నామమాత్రంగానే, ఓటింగ్ సిస్టమ్ ఏమి ఉండదు కాబట్టి నామమాత్రంగానే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే, సిఎల్పి సమావేశం అయిపోయిన వెంటనే డీకే శివకుమార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు కాబట్టి ఆయన గవర్నర్ని కలుస్తారని చెప్పి ముందుగా మనకు సమాచారం వచ్చింది. అయితే ఇప్పటికే గవర్నర్ని ఆయన కలిశారు. గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేరని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత వెంటనే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తారని చెప్పి, ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలతో సమావేశం అవుతారు. తన టీంలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి అనే చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఢిల్లీలోనే ఆయన తేల్చుకోనున్నారు. అధిష్టానం వద్ద కూర్చొని 2028లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సమాయత్తం కావడానికి, ఈ ఎన్నికల లోపు తన టీంని సమాయత్తం చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే తనకు కావాల్సిన టీంను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య తన మార్కును చూపించుకోవడానికి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి తనతో పాటు పనిచేసిన, తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులని మంత్రులుగా చేయాలని చెప్పి ఆయన పట్టుబడుతూ ఉన్నారు. తనతో పాటు ఇప్పటికే కనీసం 13 మందిని మంత్రులుగా చేయాలని చెప్పి ఆయన పట్టుబడుతూ ఉన్నారు. అయితే జన్జీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ సీనియర్లందరికీ ఉద్వాసన పలకాలని చెప్పి డీకే శివకుమార్ భావిస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు, ఈ మంత్రివర్గ కూర్పు ఎట్లా ఉండబోతుంది అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అది ఢిల్లీలోనే కనీసం ఒక 2 రోజులు ఆయన రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలోనే ఉండి డీకే శివకుమార్ ఇవన్నీ కూడా చక్కబెట్టుకొని వస్తారని చెప్పి బెంగళూరులో మనకు సమాచారం అందుతుంది. అయితే జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కర్ణాటక కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారమే జూన్ 3వ తేదీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఆయనకు జాతకాలు ఇవన్నీ ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఈ జాతకాలు ప్రకారం 3వ తేదీ మంచి ముహూర్తం ఉంది. 3వ తేదీనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఇప్పటికే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనౌన్స్ చేసింది, ప్రకటించింది. దీని ప్రకారం 3వ తేదీకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. లోక్ భవన్లో ఎట్లాంటి ఇదిగా లేకుండా, ఆడంబరాలకు పోకుండా సింపుల్గానే లోక్ భవన్లో ఈ కార్యక్రమాన్ని, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే 3వ తేదీ గవర్నర్ కూడా ఉంటానని చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పుడు గవర్నర్ అందుబాటులో లేరు. అయితే అందుకోసమే 3వ తేదీ ఉంటారా లేదా అని చెప్పి ఉదయం మాట్లాడి వచ్చారు. 3వ తేదీ ఆయన అందుబాటులో ఉంటానని చెప్పారు. కాబట్టి ప్రమాణ స్వీకారానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఆయన అనుకున్నట్లే 3వ తేదీ ప్రమాణ స్వీకారం అయిపోతుంది. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ లాంటి నాయకులు, మల్లికార్జున ఖర్గే లాంటి నాయకులు కూడా వస్తారని చెప్పి సమాచారం అందుతూ ఉంది. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని తమ నాయకుడిగా, తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అది కూడా లాంఛనప్రాయంగానే ఇది జరుగుతూ ఉంది. మొత్తానికైతే బెంగళూరులో
శాసనసభాపక్ష సమావేశం మన వెనుకున్నటువంటి ఈ విధాన సౌధాలో జరుగుతూ ఉంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు, పటిష్ట బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. మరికొద్దిసేపట్లో ఇది ముగియనుంది. ఈలోగా ఈ తమ నేతను ఎన్నుకోనున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ఓవర్ టు స్టూడియో.